ఆగనిగలం ప్రజాబలం ఏఆర్ న్యూస్ 5 కి స్వాగతం. వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ పట్టణంలో సామాజిక సాధికార బస్సు యాత్ర పురస్కరించుకొని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు గిద్దలూరు ఎన్నికల పరిశీలకులు బంగారు సీనయ్య నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ ప్రజలకు జగనన్న పూర్తి స్థాయిలో న్యాయం చేశారని, రాబోయే ఎన్నికలలో చంద్రబాబు కల్లబొల్లి మాటలు నమ్మి మోసపోవద్దని, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి 2024 ఎన్నికల్లో గెలిపించి అభివృద్ధిని కొనసాగించడానికి ప్రజలు మళ్లీ అవకాశం ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సుధా, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, కడప కార్పొరేషన్ చైర్మన్ సురేష్ బాబు, బీసీ సాగర్ కార్పొరేషన్ చైర్మన్ గానుగ పెంట రమణమ్మ మరియు మైనార్టీ నాయకులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులు పాల్గొన్నారు. కడప అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ హృదయనాథ్, ఏఆర్ ఫైవ్స్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య, రిపోర్టర్ జై గురయ్య. మీకందరికీ కూడా నేను ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. ఈరోజు సాధికార సామాజిక యాత్ర అంటే మీకు అందరూ కూడా తెలుసు. సామాజిక సాధికార యాత్ర అంటే మనం చేస్తాం. ఎందుకు పెట్టినారంటే దళితులుగా పుట్టిన వాళ్ళు, దళితులంటే బడుగు వర్గాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ 77 సంవత్సరాలు మాకు స్వతంత్రం రాలా. నిజమైన స్వతంత్రం మాకు రాలా. మాకు వాక్ స్వాతంత్రం కూడా రాలా. ఈరోజు మమ్మల్ని స్టేజ్ పైన కూర్చొని పెట్టుకుని ప్రతి ఒక్క వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనారిటీలు కానీ స్టేజ్ పైన కూర్చొని మాట్లాడే వాక్ స్వాతంత్రం ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పేదవాళ్ళు తలరాత్రులు మార్చాలని ఒకే ఒక దృక్పథంతోనే ఎవరు ఎన్ని అడ్డర్కులు లేకపోయినా పేదవాడు తలరాత్రులు మారాలంటే అది జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఆలోచించారంటే మేనిఫెస్టో అంతా కూడా భగవద్గీతగా, బైబిల్గా, పురాణంగా తీసుకున్నాడు. పేదవాడు తలరాత, పేదవాడు కుటుంబ మతంల పార్టీల ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళకందరికీ కూడా కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీయే కాదు, ఓసీలో కూడా పేదవాళ్ళకి ఉండే వాళ్ళకి అందరికీ కూడా నవరత్నాలు తీసుకుంటూ విద్య అనేది చాలా అవసరం. ఇప్పుడు విద్యావంతులు డాక్టర్ అయినారు కాబట్టి, డాక్టర్ వృత్తి వచ్చింది కాబట్టి ఎవరైనా పోతే డాక్టర్ అమ్మకి నమస్కారం పెడతారు. ఆ విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఒక చిన్న ఉద్యోగం వస్తే కూడా అందరూ వచ్చి పనుల కోసం నమస్కారం పెట్టే కార్యక్రమాలు చేస్తాము. కానీ విద్య అనేది సంపదను పెంచుతుంది. విద్య అనేది ఆర్థికంగా ముందుకు తీసుకుంటుంది. ఈ విద్య అనేది దేశ చరిత్రలోనే కుల వ్యవస్థ, మత వ్యవస్థ, పార్టీ వ్యవస్థ అనేది దూరం పెట్టి ప్రేమ వ్యవస్థని తీసుకుని వచ్చే విద్య ఇది చాలా అవసరమని, పేదవాడందరూ కూడా కలెక్టర్ కావాలా, అదేవిధంగా ఎస్పీలు కావాలా, డాక్టర్లు కావాలా, ఇంజనీర్లు కావాలని ఒకే ఒక దృక్పథంతో పేదవారు కోసం తప్పిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీకు అందరికీ కూడా తెలుసు అమ్మఒడి అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావి వర్గానికి సంబంధించినటువంటి అడ్వకేట్లు, డాక్టర్లు, లాయర్లు, అదేవిధంగా టీచర్లు, మిగతా అనేక వివిధ వర్గాలకు సంబంధించినటువంటి మేధావులకు, పేరు పేరున వ్యాపారవేత్తలకు అందరికి కూడా పేరు పేరున ఈ సమావేశానికి స్వాగతం పలుకుతున్నా. ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి గానుగపేట మన శ్రీనివాసులు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవ శాసనసభ్యురాలు బాబు గారిని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా చైతన్యవంతులు చేసి మరి పరిపాలనలో కానీ, రాజ్యాధికారంలో కానీ ఏ విధంగా భాగస్వామ్యం చేయాలనేటువంటి మరి ఉద్దేశంతో గౌరవముఖి వినూత్నమందరికి కూడా తెలిసినటువంటి విషయమే. ఇందులో భాగంగానే ఈనాడు మరి అన్ని నియోజకవర్గాలతో పాటు మన బద్వేల్ నియోజకవర్గంలో కూడా విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఈనాడు సమాజంలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలకు ఏ విధంగా మేలు జరుగుతూ ఉందో
మీరందరూ కూడా గమనిస్తే ఉంటారు. అందులో మరి విఘ్నులైనటువంటి మేధావులందరూ కూడా మరి అందరికీ కూడా సమయాభావం వల్ల అందరితో మేము పోయినందుకు చింతిస్తున్నాం. మరి ఈనాడు బద్వేల్ నియోజకవర్గానికి వస్తే దరిదాపు రాజకీయంగా ఏదైతే మరి అనేక పదవులు జెడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ రాజ్యాంగబద్ధంగా ఇవ్వవలసినటువంటి పదవులే కాకుండా పార్టీ నిర్ణయించినటువంటి అనేక మంది కార్పొరేషన్లో చైర్మన్లు కానీ, డైరెక్టర్లు కానీ పెద్ద ఎత్తున బద్వేల్ నియోజకవర్గంలో ఇవ్వడం జరిగిందని చెప్పి కూడాను. దరిదాపు మరి 20 మంది డైరెక్టర్లకు ఇస్తే అందులో ఒక 10 మంది డైరెక్టర్లకు మనం బద్వేల్ నియోజకవర్గం నుంచి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ వర్గాలకు డైరెక్టర్లు కానీ, అధ్యక్షులుగా కానీ ఈనాడు ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా మీ అందరికీ కూడా సభ దృష్టికి నేను తీసుకొస్తూ ఉన్నాను. అంతేకాకుండా బద్వేల్ నియోజకవర్గంలో జగనన్న చేపట్టినట్టు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా మరి రాజకీయ పదవులన్నీ కూడా పెద్ద ఎత్తున కాకుండా సామాజికంగా, ఆర్థికంగా వాళ్ళను అభివృద్ధి చేయడానికి దాదాపు 1868 కోట్ల రూపాయలు మన బద్వేల్ నియోజకవర్గం మేలు జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇచ్చినటువంటి 100 రూపాయల్లో మేము లెక్కేస్తే దరిదాపు 78 రూపాయలు. జిల్లా పరిషత్ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి సార్ గారికి సాధికార యాత్ర జరుపుకుంటున్నాము. బద్వేల్ ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ మనం సామాజిక సాధికార యాత్ర జరుపుకుంటున్నాము. ఇప్పుడు అన్ని విషయాలు, ముఖ్యమైన విషయాలన్నీ సార్ చెప్పడం జరిగింది. మనం గమనిస్తే మొదటి నుంచి కూడా ఈ సామాజిక సాధికారత అన్నదానికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంత వెన్నుదండగా ఉందో అన్నది మనం గమనిస్తున్నాం. మొదటి నుంచి కూడా ఒక 2019లో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉప ముఖ్యమంత్రులను ఇచ్చినప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేశారు, ఇంతకుముందు ఎప్పుడు కనివిని ఎరుగలేదు ఈ విధంగా న్యాయం చేయటం. అక్కడి నుంచి మొదలు పెడితే ప్రతి సెక్టార్లో వాళ్ళకు ప్రతి స్టేజ్లో కూడా న్యాయం చేస్తూ వచ్చారు. ఒక ఎమ్మెల్సీలను ఇవ్వడం కానీ, ఇంతకుముందు గతంలో చూస్తే 2018-19లో వాళ్ళు కేవలము ఒక 37% మాత్రమే మిగతా వాళ్ళకి న్యాయం చేశారు. అదే మన సార్ వస్తే కన్నా 29 మందికి ఇచ్చారు. అలా ప్రతి విషయంలో కూడా తీసుకుంటే నామినేటెడ్ వర్క్స్ కానీ, నామినేటెడ్ పోస్టులు కానీ ప్రతి విషయంలో కూడా సామాజిక న్యాయానికి పెద్దపీట వేయటాన్ని మనం చూస్తున్నాం. అది ఒకటే కాకుండా ఈరోజు గమనిస్తే కన్నా మనకి ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మన కాన్స్టిట్యున్సీ వరకు తీసుకుంటే అక్కడ లొకాలిటీస్లో కూడా మనం దాదాపు ఒక 35 కోట్లకు వర్క్స్ చేసాం. మనకు 650 కోట్లకు మనకు వర్క్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు బద్వేల్ కాన్స్టిట్యున్సీలో డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా మొత్తము 2,500 కోట్ల రూపాయలు న్యాయం జరిగితే ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ప్రతి వర్గం వాళ్లకు న్యాయం చేయటాన్ని మనం చూస్తున్నాం. సో మన బద్వేల్లో 2019కి ముందుకి ఇప్పటికి జరిగిన డెవలప్మెంట్ కూడా అందరి కళ్ళ కనిపిస్తుంది. ఒక 1000 కోట్ల ప్రాజెక్ట్ సెంచురీ ప్లై అనే ఒక కంపెనీని మనం తీసుకురాగలిగాం మన ప్రభుత్వంలో. ఇదంతా కూడా అందరూ గమనించాలి. ఇదొకటే కాకుండా మనకి ఒక 3 అర్బన్ హెల్త్ సెంటర్స్ కానీ, సబ్స్టేషన్స్ కానీ, రోడ్ డెవలప్మెంట్స్ కానీ, ఇలా ప్రతి విషయంలో ఇంకా నాడు నేడు కింద స్కూల్స్, హాస్పిటల్స్ డెవలప్మెంట్గా ప్రతి విషయంలో కూడా మన ప్రభుత్వం మనకు అండదండగా ఉండటాన్ని చూస్తాం. ఎస్పెషలీ స్కూల్స్ అండ్ విద్యా వైద్యం. ఇది ఎందుకు నేను స్పెసిఫిక్గా చెప్తున్నానంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్లో ఎక్కువ పేదరికం ఇప్పటికి కూడా మనం చూస్తున్నాం. సో ఎక్కువ పేదరికం కారణంగా గవర్నమెంట్ స్కూల్స్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ యూటిలైజ్ చేసుకునేది ఈ కమ్యూనిటీ వాళ్ళే. కాబట్టి ఇవన్నీ కూడా చూస్తే మనము ఈరోజు దేశంలోనే అత్యుత్తమ సేవలు అందిస్తున్నాయి మన దగ్గర ఉన్న మన ప్రభుత్వంలో. కేరళ ఎడ్యుకేషన్ పరంగా నంబర్ 1 స్థానంలో ఉంటే నిన్నటికి నిన్న మనకు కేంద్ర ప్రభుత్వం అందించిన విద్యాశాఖ వాళ్ళు అందించిన నివేదిక ప్రకారం మన స్టేట్ ఇప్పుడు అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు విద్యను అందించడంలో మన స్టేట్ ఈరోజు టాప్ పొజిషన్లో ఉంది. ఇవన్నీ కూడా మనం అందరం కూడా గమనించాలి. ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా వాళ్ళందరి అభిప్రాయాన్ని కూడా సేకరించి ఇంకా మనం మెరుగైన సేవలు ఏ విధంగా మిగతా ఒక వైద్య వృత్తిలో కానీ, డాక్టర్స్ కానీ, లాయర్స్ కానీ, మిగతా ఇంటలెక్చువల్స్ అంతా కూడా
వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ సమస్యలు కూడా ఏమిస్తారో అవన్నీ కూడా సేకరించి మున్ముందు ఇంకా మెరుగైన సేవలు సమాజానికి అందించే దిశగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మీ అందరు కూడా రాబో కాలంలో జగన్మోహన్ రెడ్డి సార్ వెంట ఉండి ఈ పార్టీని ఘనమైన మెజార్టీతో గెలిపించే దిశగా అందరం కలిసికట్టు పనిచేయాలని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. నా అభిప్రాయం తెలియపరిచే అవకాశం నాకు కల్పించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై జగన్.